ఈ యొక్క వీడియోను వాస్తవాలు తెలియపరిచేందుకు చేయడం జరిగింది. కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో లాయర్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి తను వాస్తవాలు వక్రీకరించి వాస్తవ విరుద్ధంగా సెల్ఫీ వీడియో తీసి అనేక సామాజిక మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా తోటి న్యాయవాదులను కూడా మిస్గైడ్ చేసే విధంగా వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇందులో జరిగినటువంటి వాస్తవం ఏమిటంటే, నిన్న సాయంత్రం సుమారు 5:30 గంటలప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా కొండపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఊరేగింపు జరుగుతున్నటువంటి క్రమంలో సిఐ గారు వారి సిబ్బంది స్కూల్ దగ్గర ఉన్నప్పుడు సుమారు 5:30 గంటలప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చంద్ర అదే గ్రామానికి చెందిన వ్యక్తి అతని యొక్క 3-4 మనుషులతో ఆ యొక్క ఊరేగింపును అడ్డగించాలని దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో రామగిరి సిఐ శ్రీధర్ గారు ఎందుకు అది కరెక్ట్ కాదు కదా, సవ్యంగా జరిగిందని చెప్పితే మీరు ఎట్లా వాళ్ళకు ఈ విధంగా చేస్తారని చెప్పి దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తించడంతో పాటి హోంగార్డ్ పైన చేయి చేసుకోవడం జరుగుతుంది. ఆ తోసులాట క్రమంలో ఒక లాఠీ ఈ యొక్క చంద్రశేఖర్ రెడ్డి కుడి చెంపకు తగలడం జరిగింది. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించి ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఊరేగింపును సవ్యంగా జరిగేటట్లు చూసిన తర్వాత అతను లాయర్ చంద్రశేఖర్ రెడ్డి పైన ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకు తన యొక్క విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంగా అతను విధులకు ఆటంకం కలిగించినందువల్ల అతనిపై కేసు నమోదు చేసి రాత్రి 10 గంటలకు నోటీస్ ఇచ్చి పంపడం జరిగింది. అయితే వాస్తవాలు ఇవైతే అనవసరంగా వాస్తవ విరుద్ధంగా వాస్తవాలు వక్రీకరించి నన్ను పోలీసు వారు బలవంతంగా కొట్టారు, అన్యాయంగా నా పైన కేసు నమోదు చేశారు, నా దగ్గర 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పి సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు తన యొక్క తోటి న్యాయవాదులకు కూడా ఈ యొక్క అవాస్తవాలను చెప్పి వాళ్ళను కూడా భాగస్వాములు చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివిధ కోణాలలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది.